నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజయుతం. నేను మౌనిక. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కొమరంభీం జిల్లాలో బాహుబలి సీన్ రిపీట్. చిన్నారిని ఎత్తుకెళ్లి వాగు దాటిన తండ్రి. భారత్ జోడో యాత్ర ద్వారా దేశ ప్రజలను ఏకం చేసిన గొప్ప నాయకుడు రాహుల్ గాంధీ. కాంగ్రెస్ ర్యాలీలో కొనియాడిన టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వజ్రేష్ యాదవ్. హైదరాబాద్ లో 24 మంది ఆకతాయిలకు పోలీసుల కౌన్సిలింగ్. ఆకతాయిలు రాత్రి సమయంలో బయట కనిపిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరిక. అవయవ దానంతో 7 మందికి ఆయువు పోసిన సత్యవేడు యువతి. స్నేహితులతో కలిసి ద్విచక్ర వాహనంలో వెళ్తుండగా బ్రెయిన్ డెడ్. ఇక డీటెయిల్స్ చూస్తే, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో బాహుబలి సీన్ రిపీట్ అయింది. జిల్లాలోని కెరమెరి మండలం లక్మాపూర్ గ్రామానికి చెందిన రాథోడ్ సుజాత కృష్ణ దంపతుల 2 ఏళ్ల చిన్నారికి జ్వరం రావడంతో ఆసుపత్రికి తీసుకువెళ్లేందుకు కెరమెరి వెళ్లేందుకు రోడ్డు సౌకర్యం లేకపోవడంతో వాగు దాటే పరిస్థితి నెలకొంది. ఇక చేసేదేమీ లేక పాపని చేతితో పైకి ఎత్తుకొని ప్రాణాలు సైతం లెక్క చేయకుండా వాగు దాటారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. భారత్ జోడో యాత్ర మొదటి సంవత్సరం పూర్తయిన సందర్భంగా బోడుప్పల్ ఇందిరాగాంధీ విగ్రహం నుండి వరంగల్ హైవే మీదుగా చెంగిచెర్ల చౌరస్తా వరకు కాంగ్రెస్ నాయకులు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వజ్రేష్ యాదవ్, బోడుప్పల్ కార్పొరేటర్ పోగుల నరసింహారెడ్డి, ఫిర్జాదిగూడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వజ్రేష్ యాదవ్ మాట్లాడుతూ, తన జోడో యాత్ర ద్వారా దేశ ప్రజలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అవినీతిపై కనువిప్పు కలిగిస్తూ సగటున రోజుకి 30 కిలోమీటర్ల చొప్పున పాదయాత్ర చేసి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు దేశ ప్రజలను ఏకం చేసిన గొప్ప నాయకుడు రాహుల్ గాంధీ అని కొనియాడారు. జోడో యాత్రని స్ఫూర్తిగా తీసుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అవినీతిని ప్రజలకు వివరిస్తూ కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా ముందుకు సాగుతామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ తోటకూర అజయ్, కొత్త కిషోర్ గౌడ్, పోగుల దిలీప్, ఆసర్ల బీరప్ప, కుర్రి శివశంకర్ తదితరులు పాల్గొన్నారు. నుంచి ప్రతి ఇందిరాగాంధీ బొమ్మ దగ్గర కార్యక్రమం స్టార్ట్ చేసి మేము ఫిర్జాదిగూడ మీదుగా మేడిపల్లి చౌరస్తా వరకు జోడో యాత్ర సంవత్సరమైన సందర్భంగా ఆ కార్యక్రమం మా పార్టీ ఆదేశానుసారం నరసింహారెడ్డి గారు, బోడుప్పల్ మున్సిపాలిటీ అధ్యక్షుడు నరసింహారెడ్డి గారు, ఫిర్జాదిగూడ అధ్యక్షుడు రవి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేసినాం. బ్రహ్మాండంగా మా కార్యకర్తలందరూ కూడా సహకరించారు. రాష్ట్ర పార్టీ ఆదేశం ఏదైతే ఇచ్చిందో దాన్ని పూచ తప్పకుండా 2 మున్సిపాలిటీలలో బ్రహ్మాండంగా ఈ కార్యక్రమం చేసింది. మా నాయకుడు ఆ రోజు 4000 కిలోమీటర్లు, అసలు ఎవరు ఊహించలే ఆ విషయం, ఎవరు కూడా ఊహించని విషయం. ఎవరు ఊహించకుండా రోజుకు 30 కిలోమీటర్లు, 4000 కిలోమీటర్లు చేసి బ్రహ్మాండమైన కార్యక్రమం చేసినందుకు మరి మా కార్యకర్తలందరికీ పేరు పేరున వరలక్ష్మి ఇట్లా అయితే మా నాయకుడు ఆదేశానుసారము 4000 కిలోమీటర్లు నడిచి ఈ ప్రపంచంలో భారతదేశం అంటే, ఇండియా అంటే ఏందో చూపించినటువంటి గొప్ప నాయకుడు రాహుల్ గాంధీ. ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి అవినీతి ఏదైతే ఉందో, ఏదైతే ప్రభుత్వాలు చేస్తున్నటువంటి అవినీతి, అవన్నిటిని కూడా చెప్పి ప్రజలకు
రోజు కలిసి ప్రజల సుఖ సంతోషాలు ఏ రకంగా ఉన్నాయి, ప్రజల జీవితాలు ఏ రకంగా నడుస్తూ ఉన్నాయి, ఎక్కడ ఎవరు ఏ విధంగా ఏ రాష్ట్రంలో బాధపడుతూ ఉన్నారు అని పేద ప్రజలతోని రోజుకు 12 గంటలు, ఉదయం 6 గంటల నుంచి 1 గంట వరకు, మళ్ళీ 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రజల సమస్యలు తెలుసుకుంటూ దాదాపు 400 రోజులు చేసి సంవత్సరం అయ్యింది. సంవత్సరం అయినందుకు ప్రతి సంవత్సరం ఈ రకంగా మా నాయకుడు చేసినటువంటి సేవలను ప్రజలకు చెప్పాలన్న ఉద్దేశంతో ఈరోజు మేము కార్యక్రమం చేసినాం. ఇందిరాగాంధీ బొమ్మ నుంచి మేడిపల్లి చౌరస్తా వరకు దాదాపు ఒక 8 కిలోమీటర్లు మా వాళ్ళందరూ కూడా చక్కగా జోడో యాత్ర కార్యక్రమాలన్నీ కూడా వివరిస్తూ ముందుకెళ్ళినాం. కనుక మేమంతా ఒకటే కోరుతూ ఉన్నాం, ఈ దేశంలో మార్పు కోరుకుంటూ ఉన్నాం. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి, అందరూ కూడా ఆశిస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో నాయకత్వం లక్షణాలు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు పీసీసీ ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో అధికారం రావాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. కనుక అందరినీ కూడా మేము ఒకటే కోరుతూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిందిగా కోరుతూ ఈ అవకాశాన్ని ఇంతటితో ముగిస్తాం. జై కాంగ్రెస్. హైదరాబాద్ లో 24 మంది ఆకతాయిలకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. ముషిరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో అర్ధరాత్రి సమయాల్లో ముషిరాబాద్ పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. రాత్రి సమయంలో తిరుగుతూ కాలనీ వాసులను ఇబ్బంది పెడుతున్న 24 మంది ఆకతాయిలను పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చారు. ఆకతాయిలతో పాటు వారి తల్లిదండ్రులకు ముషిరాబాద్ పోలీస్ స్టేషన్లో చిక్కడపల్లి ఏసీపీ యాదగిరి, ముషిరాబాద్ ఇన్స్పెక్టర్ జహాంగీర్ యాదవ్ కౌన్సిలింగ్ ఇచ్చారు. నగర పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు నిర్బంధ తనిఖీల్లో భాగంగా రాత్రి సమయాల్లో నిత్యం పర్యవేక్షణలో కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. ఆకతాయిలు రాత్రి సమయంలో బయట కనిపిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలీస్ సిపి గారి ఆదేశాల అనుసారంగా ఈరోజు ఈ కార్డన్ ఆపరేషన్ చేయడం జరిగింది. క్లియరెన్స్ ఆఫ్ రోడ్స్ అండ్ డార్క్ నైట్స్ ఎట్ నైట్, అంటే రాత్రుల్లో పని పాట లేకుండా, వ్యాలిడ్ రీజన్ లేకుండా కూర్చొని మాట్లాడడం ఇవన్నీ చేసే వాళ్ళని తీసుకొచ్చి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. నిన్న రాత్రి సుమారుగా 24 మంది 30 మంది వరకు తీసుకొచ్చాము. వాళ్ళ పేరెంట్స్ కూడా పిలిపించేసి వాళ్ళతో మాట్లాడడం జరిగింది. సాధారణంగా ఏం జరుగుతుందంటే లేట్ నైట్ ఉన్నాక వాళ్ళకి ఈ చెడు వ్యసనాలు చిన్న చిన్న వాటికి అలవాటై అది కాస్త ఇంకా వేరే దాన్ని తీసే అవకాశం ఉంది. సో అది దృష్టిలో పెట్టుకొని పర్టికులర్ యూత్ని మనము రాత్రుల్లో తిరిగే వాళ్ళందరూ కూడా పికప్ చేసి కౌన్సిలింగ్ చేస్తూ ఉన్నాము. రాత్రుల్లో పిల్లలు ఇంటికి రాకపోతే తల్లిదండ్రులు ఒక పడుకున్నా కానీ వాళ్ళకు ప్రాపర్గా స్లీప్ ఉండదు, కంఫర్టబుల్ స్లీప్ ఉండదు. వాళ్ళు వచ్చిన తర్వాత కానీ వాళ్ళకి పడుకునే పరిస్థితి లేదు. సో పిల్లలు కూడా ఈ విషయం గమనించాలి. ఓల్డ్ ఏజ్ వాళ్ళకి పేరెంట్స్కి బీపీ షుగర్ వస్తుందంటే వేరే కారణం ఏమి ఉండదు. పిల్లలు సరిగా టైంకి ఇంటికి రాకపోవడం, దీనివల్ల వాళ్ళిద్దరు వీళ్ళు కూడా కంఫర్టబుల్గా స్లీప్ లేకపోవడం, ఇవన్నీ కారణాలు. సో వాళ్ళకు ఎడ్యుకేట్ చేస్తున్నాము. ఇది పేరెంట్స్ వీళ్ళ సహకారంతో ఈ రాబోయే రోజుల్లో ఇంకా ఇంటెన్సిఫై చేస్తాము. పర్టికులర్గా మా బోలక్పూర్ ఏరియాలో లేట్ నైట్ చాలామంది ఖాళీగా తిరుగుతూ ఉంటారు. ఈ సందర్భంలో ఈ షాప్ కీపర్స్ కూడా మనం చెప్పేది ఏంటంటే 11 o'clockకి వైన్ షాప్లు, 12కి బార్ అండ్ రెస్టారెంట్, 1 o'clockకి మిగతా ఈటర్స్ అన్ని క్లోజ్ చేస్తాము. అవి టైం క్లోజ్ అయ్యేటట్టు చూసుకోవాలి. 1 గంట తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా స్టెండెన్స్ యాక్షన్ ఉంటుంది. ఎవరైనా లేట్ నైట్ అనిపిస్తే ఇప్పుడు రాత్రి అడుగుతూ ఉంటే వాళ్ళని ఎక్కడ వచ్చామంటే సిగరెట్ తీసుకోవడానికి వచ్చాం. 2:30 సిగరెట్ ఎక్కడ దొరుకుతుంది? సో ఈ పరిస్థితిలో రాబోయే రోజుల్లో ఇంకా గట్టిగా చేస్తాం. ఏ ఏజ్ వాళ్ళు ఉంటారు సార్? 24 మంది బిట్వీన్ అంతా 20-30 మధ్యలో ఉన్న వాళ్ళు ఎక్కువ ఉంటారు. వాళ్ళని కూడా అంటే మనము నైట్ రౌండ్ ఆఫీసర్స్ ఏంటంటే కొంతమంది పనికి పోయి వస్తూ ఉంటారు. వాళ్ళని మనం చెక్ చేసుకొని 1-2 సార్లు తీసుకొని పంపిస్తాం. ఖాళీగా తిరిగే వాళ్ళని మనం ఈజీగానే ఐడెంటిఫై చేయొచ్చు. సో వాళ్ళకు కూడా పేరెంట్స్ చెప్తే వినే పరిస్థితి లేరు పిల్లలు ఈ రోజుల్లో. సో పేరెంట్స్ సమక్షంలో మనం చేస్తున్నాం కాబట్టి పేరెంట్స్ కూడా బాగా కోఆపరేట్ చేస్తాం. ఈ 24 మందిలో పాత వాళ్ళు ఎవరన్నా ఇది వరకు కేసులు ఉన్న వాళ్ళు? పాత వాళ్ళు అది ఏం లేదు, చిన్న లేదంటే సిగరెట్లు తాగుతారు. సిగరెట్లు కాస్తే ఇంకా వేరే ఇంకా కొంచెం ఇదే అవకాశం ఉంది.
గాంజా తాగే అలవాటు ఉన్న వాళ్ళు. అవయవ దానంతో 7 మందికి ఆయువు పోసిన యువతికి సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం ఘన నివాళులర్పించారు. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం పిచ్చాటూరు మండలం రామాపురం గ్రామానికి చెందిన కీర్తి అనే యువతి అవయవదానం చేసింది. చెన్నైలో ఒక ప్రైవేట్ కాల్ సెంటర్లో పనిచేస్తున్న కీర్తి ఆదివారం స్నేహితులతో కలిసి ద్విచక్ర వాహనంలో వెళ్తుండగా యాక్సిడెంట్ అయి బ్రెయిన్ డెడ్ అయింది. చెన్నై గాంధీ ఆసుపత్రి వైద్యులు కీర్తి తల్లిదండ్రులకు అవయవదానం చేయాల్సిందిగా కోరడంతో వారు ఒప్పుకున్నారు. దీంతో ఆ యువతి ద్వారా వైద్యులు 7 మందికి అవయవదానం చేశారు. ఆమె పార్థివ దేహానికి గాంధీ ఆసుపత్రి వైద్యులు గౌరవ వందనం చేశారు. மக்கள் பெத்தப்பா எனக்கு 3 பொண்ணு ஒரு புள்ள அந்த 3 பொண்ணோட ஒரு பொண்ணை வாரி கத்துட்டுன்னு இருக்கிற 3 பிள்ளை காப்பாத்துனா எனக்கு என்ன வழி சொல்லுங்க. என் மக்களை காப்பாத்துங்க, எனக்கு நல்ல வழி காட்டுங்க. என் சொல்ல சொன்னாதாரு அதில் வந்து உடல் எல்லாமே கொடுத்துட்டோம். மறிக்கொள்ளே அவன் கோரிக்கை அவ்வளோதான். கண் லிவர் நுரையீரல் கிட்னி மொத்தம் 7 பேர் உயிர் போயிடுச்சிட்டாங்க. அவங்க யார் வச்சுனாலும் அவங்க நல்லபடியாக சந்தோஷம் படுறாங்க. சந்தோஷம் కోటేశ్వరుడు ఈ విధంగా దానధర్మం చేసినట్టు ఫోటో చూస్తుంటే వాళ్ళు ఎంత గౌరవం చేసి రాత్రి చెప్తుంటే రాత్రి టీవీకి ఇచ్చేస్తుంటాను వాడు వాడికి కొట్టి. నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ నేతలు హాత్ సే హాత్ జోడో ర్యాలీని నిర్వహించారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ప్రారంభించి సంవత్సరం కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ ఆధ్వర్యంలో దేవరకొండ పట్టణంలో ఐబీ బంగ్లా నుండి బస్టాండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవరకొండ నియోజకవర్గంలోని అన్ని మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో జిల్లా డీసీపీ అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు భారత్ జోడో మార్చ్ నిర్వహించారు. ఆ తర్వాత నేతలు బిఆర్ అంబేద్కర్, మాజీ ప్రధాని ఇందిరాగాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు రాహుల్ గాంధీ జోడో యాత్ర నిర్వహించి దేశ ప్రజలను ఏకం చేశారని అన్నారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి కృషి జరగాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు. తెలంగాణలో భవిష్యత్ అంతా కాంగ్రెస్ పార్టీదేనని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి హనుమంతు, డీసీసీ కార్యదర్శి మాధవ్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు కృష్ణ, ఉపాధ్యక్షులు ఎజాజ్, వివిధ మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు విజయ్ కుమార్ రెడ్డి, అశోక్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, జై కాంగ్రెస్, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రామ్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, రామ్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జై కాంగ్రెస్. రాహుల్ గాంధీ గారు 4000 కిలోమీటర్లు పాదయాత్ర చేయడం జరిగింది. భిన్నత్వంలో ఏకత్వం కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, యూత్ అందరూ కూడా కలుపుకొని, మహిళా కాంగ్రెస్లో కలుపుకొని అందరూ కూడా ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ పార్టీ ఉదయపూర్ తీర్మానం చేసి సమాజంలో అట్టడుగు వర్గాల వాళ్ళని అభ్యున్నత స్థితికి తీసుకెళ్లే విధంగా ఒక కార్యక్రమాన్ని దిశ ఖర్గే గారు మనకు నిర్దేశం చేయడం జరిగింది. దాన్ని ఈరోజు మేము మీ ముందుకు చెప్పే విషయం ఏంటంటే, సెప్టెంబర్ 17 రోజు మన విలీన దినోత్సవాన్ని మనం చేసుకుంటున్నాం. నిజాం ప్రభు నుంచి ఒక రాజ్ ప్రముఖ్ అని చెప్పి నిజాంకు ఒక బిరుదిచ్చి మనం విలీన దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం 17. ఈ 17 రోజు సోనియా గాంధీ గారు స్వయంగా హైదరాబాద్కు వచ్చి
ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు అందరూ కూడా హైదరాబాద్లో 10 లక్షల మందితో భారీ బహిరంగ సభ తుక్కుగూడ దగ్గర ఉన్నటువంటి వేదిక పైన ఈ సభ నిర్వహించడం జరుగుతుంది. నిన్న రాత్రి మాకు ఈ యొక్క కార్యక్రమం దిశ నిర్దేశం చేసినారు. ఈ దశ లోపల గ్యారంటీ కార్డ్స్ అని చెప్పి ఇష్యూ చేస్తున్నారు. ఎస్బీఐ లైఫ్ లో అతి కీలకమైన నేషనల్ క్లబ్ అవార్డు ఉప్పాడ రాంప్రసాద్ రెడ్డికి దక్కింది. కలకత్తాలో ఐటీసీ రాయల్ బెంగాల్ హోటల్లో జరిగిన ఈ కార్యక్రమానికి ఎస్బీఐ లైఫ్ కంట్రీ హెడ్ పాండ్యన్ ముఖ్య అతిథిగా హాజరై అవార్డు ప్రదానం చేశారు. 2022-23 సంవత్సరంలో ఎస్బీఐ లైఫ్ లో అత్యధిక వ్యాపారం చేసినందుకు గాను రాంప్రసాద్ రెడ్డికి ఈ అవార్డు దక్కింది. ఈ కార్యక్రమంలో భారతదేశం అంతటా ఉన్న 28 రాష్ట్రాల నుండి సుమారు 500 లైఫ్ మిత్రాలు వచ్చాయి. తిరుపతి చిగురువాడ పంచాయతీ కొత్తూరు గ్రామంలో ప్రజలు కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఊరిలో ఉన్న సుమారు 60 ఇండ్లలోని ప్రజలు శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ ఆలయంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు కుటుంబ సమేతంగా కలిసికట్టుగా పండుగ నిర్వహించారు. ఇందులో భాగంగా శ్రీకృష్ణుని పుట్టుక గురించి, శ్రీకృష్ణుని పెళ్లి గురించి, కృష్ణుడి చరిత్ర గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో చంద్రశేఖర్ రెడ్డి, వేమూరి సుధాకర్ రెడ్డి, లక్ష్మీప్రసాద్, గోపాల్, గ్రామ కమిటీ సభ్యులు శివ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. పక్కరా కాలుగంట మొక్కు, కాలుగంట మొక్కున్నా. పాదయాత్ర చూసి వైసీపీ ప్రభుత్వంలో ఈర్ష, భయం మొదలైందని తెలుగుదేశం పార్టీ తెలుగు రైతు కృష్ణా జిల్లా అధ్యక్షుడు, మచిలీపట్నం మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ గోపు సత్యనారాయణ అన్నారు. కృష్ణా జిల్లా టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ పాదయాత్రలో వైసీపీ ఫ్లెక్సీలు తొలగించండి అన్నందుకు టీడీపీ కార్యకర్తలు, వాలంటీర్లపై హత్యాయత్నం కేసులు పెడతారా అని వారు ప్రశ్నించారు.
పాదయాత్ర అడ్డుకోవాలనుకుంటున్న వైసీపీ ప్రభుత్వ కుట్రలు సాగమన్నారు. కార్యక్రమంలో టీడీపీ కృష్ణా జిల్లా ప్రచార కార్యదర్శి పివి ఫణికుమార్ ఉన్నారు. కూడా ముఖ్యంగా సర్వనాశనం చేశారు. ఎందుకంటే ఇవాళ ఫిర్యాదుదారుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు ఇస్తే ఎవరైనా ఒక వైసీపీ నాయకుడు వెళ్ళి కొమ్ము రాస్తుంటే వాళ్ళ కొమ్ము రాస్తున్నారు తప్పితే పోలీసులు ఆ ఫిర్యాదుదారుడు ఇచ్చిన ఫిర్యాదులో న్యాయం ఉందా లేదా అనేది ఎంత మాత్రం కూడా ఇవాళ పోలీసులు ఆలోచన జ్ఞానంతో ఆలోచించట్లేదు. ఇవాళ పోలీసులు వైసీపీ తొత్తుల్లా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా రాళ్ల దాడి జరిగిన ఘటన నిన్న భీమవరంలో చూస్తే మేము ఎప్పటికప్పుడు ఏ రూట్ మ్యాప్లో వెళ్ళేది, లోకేష్ గారు ఎక్కడికి వెళ్ళేది తెలుగుదేశం పార్టీ తరఫున ప్రతిరోజు పోలీసు వారికి ఇంటిమేషన్ చేస్తున్నాం. అక్కడ వైసీపీ వారు బ్యానర్లు కడతానికి పోలీసు వారు పర్మిషన్ ఎందుకు ఇస్తారండి? అసలు గొడవలు జరగడానికి కారణం కాకపోతే అక్కడ వైసీపీ బ్యానర్లు ఎందుకు కట్టాలి? లోకేష్ గారు వెళ్ళే రూట్లో గొడవలు సృష్టించడానికి తప్పితే. నిన్న ఈ విషయంపై మా నాయకులు వరలరామయ్య గారు వీళ్ళంతా కూడా వెళ్ళి డీజీపీ గారికి కూడా కంప్లైంట్ ఇచ్చారు. డీజీపీ గారు ఒక పోలీసు అధికారిగా వ్యవహరించాలి, అంతేగాని వైసీపీ తొత్తులా వ్యవహరించకూడదు. ఇవాళ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ నాశనం అయిపోతుంది. వాళ్ళు యువగడం సెక్యూరిటీగా ఉంటే అక్కడ వాళ్ళని 50 మందిని తీసుకెళ్ళి 307 కేసు పెట్టి అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారనంటే ఇంతటి దారుణమైనటువంటి ఇది ఎక్కడ కూడా చూడాల. జగన్మోహన్ రెడ్డి నువ్వు పాదయాత్ర చేసేవనంటే ఆ రోజున తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీకు పోలీసు ప్రొటెక్షన్ ఇచ్చి నువ్వు సజావుగా తాగేటట్టు నీకు పాదయాత్ర చేసే ఈ రోజున సృష్టించేటువంటి అల్లర్లు ఆయన పాదయాత్ర మొదలుపెట్టిన కానించి అటు లోకేష్ కానివ్వండి, ఇటు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్తేనే చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, అల్లర్లో సృష్టించేటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి నీ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇప్పటికైనా సరే నువ్వు విరమించకపోతే రేపు పొద్దున్న దీనికి బాధ్యులు పోలీసులే బలి అవుతారు. మీరు కూడా పోలీసు వ్యవస్థ కూడా రేపు వచ్చిన కాడి నుంచి రాష్ట్రం రావణ కాష్టంలో ఉంది. దాన్ని చైతన్యపరచడానికి లోకేష్ గారు 400 రోజుల పాటు పాదయాత్ర చేస్తానికి సిద్ధమై రాష్ట్ర ప్రజల ముందుకు వస్తే ఈ రోజున 200 రోజులు పూర్తయ్యేసరికి వైసీపీ నాయకులకు వణికి పడుతుంది. రాళ్ల దాడి చేసింది వైసీపీ నాయకులు కార్యకర్తలైతే పోలీసులు తెలుగుదేశం పార్టీ యోగాల వాలంటీర్ల మీద కేసు పెట్టారు. 38 మంది వాలంటీర్ల పైన అక్రమంగా కేసు పెట్టి నిద్రపోయిన వాలంటీర్లను కొట్టుకుంటూ తీసుకెళ్ళి ఐస్ ఫ్యాక్టరీలో టిక్కో ఇళ్లకి పోలీస్ స్టేషన్ 10 గంటలకు తీసుకొచ్చి 11-1 గంట మధ్యలో వదిలేస్తామని చెప్పి అబద్ధం చెప్పి సాయంత్రం 8 గంటలకి మీకు జరిగిన భీమవరం సంఘటన చాలా దురదృష్టకరం. లోకేష్ బాబు గారు పాదయాత్ర చేస్తున్నప్పటి నుంచి కూడా ఏదో రకంగా పాదయాత్రకి అడ్డంకులు తెస్తాం, గొడవలు పెడతాం, కేసులు పెడతాం. ఇందులో భాగంగానే మళ్ళీ భీమవరంలో కూడా అదే పరిస్థితి జరుగుతుంది. మరి పాదయాత్ర జరిగేటప్పుడు ప్రభుత్వం సెక్యూరిటీ ఇవ్వాలి. గతంలో మరి మీరు ఎంతో పాదయాత్ర చేసినా మరి చంద్రబాబు నాయుడు గారు ప్రజాస్వామ్యాన్ని గౌరవించే వ్యక్తిగా ఆయన పాదయాత్రకి మీకు గౌరవించి అనేక ఇది చేసుకుంటూ వచ్చారు ముందుకి. మరి అలాగే మీరు కూడా చేయాలి. కానీ మీరు ఒక ఐస్ ప్లాంట్లో పెట్టి ఒక పండగ పూట శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున పండగ పూట మరి వారిని పెట్టి రాత్రి నుంచి ఇబ్బందులు పెట్టి మరి ఉదయాన్నే కేసులు కట్టి మరి 14 రోజులు రిమైండ్లు పెడతాం, అనేక ఇబ్బందులు పెడతాం. గోవులను సంరక్షించడం అందరి బాధ్యత అని ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ అన్నారు. శ్రీకృష్ణాష్టమి సందర్భంగా ఆయన ప్రొద్దుటూరు పట్టణంలోని శ్రీకృష్ణ ఆలయాన్ని సందర్శించి తీర్థ ప్రసాదాలు, ఆలయ గౌరవ మర్యాదలు అందుకున్నారు. అనంతరం ఆయన ఆలయంలోని గోశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోవులను సంరక్షించడం ప్రజలందరి బాధ్యత అని, ఆలయంలో ఏర్పాటు చేసిన గోశాలకు రాబో రోజుల్లో మరింత అభివృద్ధి చేస్తానన్నారు. దీనిపై ప్రత్యేకంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో చర్చించి నిధులు సమకూర్చి గోశాల అభివృద్ధికి తోడ్పడతానని ఆయన హామీ ఇచ్చారు.
కృష్ణాలయం సంబంధించి ఆలయంతో పాటు గోశాల కూడా నిర్మించడం జరిగింది. సుమారుగా 1 సంవత్సరం కిందట ఈ గోశాల ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఈ గోశాలకు ఇది నాకు తెలిసి ఇది 2వ, 3వ రావడం. మా కృష్ణాలయం కమిటీ మెంబర్స్ అందరూ, ముఖ్యంగా మా బాలసుబ్రహ్మణ్యం కావచ్చు, లేకపోతే రమణ కానివచ్చు, లేకపోతే మొత్తం కమిటీ మామ వాళ్ళందరూ కూడా కావచ్చు, సినిమా వాళ్ళందరూ ప్రతి ఒక్కరూ పేరున ఈ గోశాలను డెవలప్ చేయాలనేసి పొద్దున రాత్రి అనుకోకుండా ప్రతి అవసరం ఉన్నప్పుడల్లా వాళ్ళ సొంత డబ్బులైనా తీసి ఈ గోశాలను డెవలప్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆర్వీఎస్ కుటుంబం కానీ, రమేష్, నేను కానివ్వండి, నా కుటుంబ సభ్యులు కానివ్వండి, ఎవరైనా ఈ గోశాల వరకు ఎటువంటి అవసరం ఉన్నా, ఎటువంటి నా తరఫున ఏది చేయాలన్నా కూడా రమేష్ అనే వ్యక్తి ఎప్పుడు ముందుండి ఈ గోశాలను ఇంకా డెవలప్ చేయడానికి ముందుంటాయనేసి మనస్ఫూర్తిగా ఈ కృష్ణాలయం దేవుని మీద ప్రమాణం చేస్తూ ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఎందుకు ఇది ముఖ్యంగా చెప్పడం జరుగుతుందంటే దీంట్లో ముఖ్యంగా 2 కారణాలు మనకందరికీ తెలుసు. కృష్ణుడికి ఎంటబడి ఎప్పుడు గోవు ఉంటుందన్నమాట. సో మనం కృష్ణుని ప్రత్యక్షంగా చూడకపోయినా కనీసం ఆ గోవులో మన కృష్ణుని చూసుకుంటాం. కాబట్టి ఒక కులం తరపున అయి ఉండొచ్చు, లేకపోతే వ్యక్తిగతంగా నాకు గోశాల అంటే చాలా ఇష్టము. నేను ఎన్నో గోశాలకు ఎన్నో వేలు కాదు లక్షలు నేను స్పాన్సర్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మేము త్వరలో రిలీజ్ చేస్తున్నాము. కాబట్టి నా సొంత ఊరికి, నా సొంత గుడికి, ఈ గోశాలకు ఖచ్చితంగా నా వంతు నేను ఏం సహాయం చేయాలో అతి త్వరలోనే కమిటీ సభ్యులు అందరితో మాట్లాడి ఇక్కడ పంపించడం జరుగుతుంది. ఈ గోశాల డెవలప్ చేయడం కోసం ప్రభుత్వం తరఫున కూడా ఏదైనా అవకాశం ఉంటే కనుక ఖచ్చితంగా నేను కానివ్వండి, మా ఎమ్మెల్సీ వంశన్న కానివ్వండి, శివశంకర్ ప్రతి ఒక్కరు ముఖ్యమంత్రి గారి తీసుకుపోయి ఈ గోశాలను చాలా అభివృద్ధి చేస్తామనేసి మరొకసారి ప్రతి ఒక్కరికి చెప్పడం జరుగుతుంది. మరొకసారి చివరిగా ఆర్వీఎస్ కుటుంబం కానీ, రమేష్ కానీ ఈ గోశాల డెవలప్మెంట్ కు ప్రతి అడుగులో అడుగై, ప్రతి నీడలో నీడై ఖచ్చితంగా దీన్ని తీర్చిదిద్దే దాంట్లో నేను కూడా భాగస్వామి అయితే మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి తెలియడం జరుగుతుంది. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కొమరంభీం జిల్లాలో బాహుబలి సీన్ రిపీట్. చిన్నారిని ఎత్తుకెళ్లి వాగు దాటిన తండ్రి. భారత్ జోడో యాత్ర ద్వారా దేశ ప్రజలను ఏకం చేసిన గొప్ప నాయకుడు రాహుల్ గాంధీ. కాంగ్రెస్ ర్యాలీలో కొనియాడిన టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వజ్రేష్ యాదవ్. హైదరాబాద్ లో 24 మంది ఆకతాయిలకు పోలీసుల కౌన్సిలింగ్. ఆకతాయిలు రాత్రి సమయంలో బయట కనిపిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరిక. అవయవ దానంతో 7 మందికి ఆయువు పోసిన సత్యవేడు యువతి. స్నేహితులతో కలిసి ద్విచక్ర వాహనంలో వెళ్తుండగా బ్రెయిన్ డెడ్. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజేత.